శబరిమల ఈ పేరు వినగానే మనందరికీ గుర్తొచ్చేది భక్తి, సంప్రదాయం. కాని ఇప్పుడు అదే శబరిమల ఒక పెద్ద స్కాండల్తో వార్తల్లో నిల్చింది. అదే శబరిమల బంగారం దొంగతనం కేసు. ఈ కేసులో ఇప్పుడు ఎవరూ ఊహించని ఒక నాటకీయమైన మలుపు వచ్చింది. అసలీ మిస్టరీ ఏంటి, ఇందులో బయటపడ్డ నిజాలేంటి? పదండి ఈ విశ్లేషణలో వివరంగా చూద్దాం. ఈ కేసులో అసలు సిసలైన సంచలనమేంటో తెలుసా? స్వయంగా ఆ ఆలయ ప్రధాన పూజారినే అరెస్ట్ చేయడం. అవును, మీరు విన్నది కరెక్టే. హెడ్ ప్రీస్ట్నే అరెస్ట్ చేశారు. అసలు కథ ఇక్కడే మొదలైంది. ఇంతకీ ఏం జరిగింది? దర్యాప్తాధికారులు ఏం కనుగొన్నారు? చాలా రోజుల నుంచి, అంటే నెలల తరబడి ఇన్వెస్టిగేషన్ జరిగింది. చివరికి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం, అంటే ఎస్ఐటి, ఈ దొంగతనం వెనుక ఉన్న కింగ్ పిన్ని గుర్తించింది. మరి ఆ కింగ్ పిన్ ఎవరో కాదు, స్వయంగా శబరిమల హెడ్ ప్రీస్ట్ కందరారు రాజీవరు. మధ్యాహ్నం 2:30 గంటలకి ఆయన్ని అరెస్టు చేయడంతో ఈ కేసు మొత్తం ఒక్కసారిగా టర్న్ తీసుకుంది. ఓకే, హెడ్ ప్రీస్ట్ని అరెస్ట్ చేశారు, బానే ఉంది. కానీ అసలు ఆయనే ఈ దొంగతనం వెనుక ఉన్న మాస్టర్ మైండ్ అని పోలీసులు ఎలా నిర్ధారణకొచ్చారో, వాళ్ల దగ్గరున్న ఆధారాలేంటి, ఆ వివరాల్లోకి వెళ్దాం. సో సిటిన్ ఇన్వెస్టిగేషన్లో కొన్ని షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఈ మొత్తం స్కామ్కి మెయిన్ ప్లాన్ వేసిందే రాజీవరు అంట. అంతేకాదు, ఈ కేసులో మెయిన్ అక్యూజ్డ్, అంటే A1 నిందితుడున్నాడు కదా, ఉన్నికృష్ణన్ పుట్టి, అతన్నే శబరిమలకి తీసుకొచ్చిందే ఈయనే. అన్నిటికన్నా పెద్ద షాకేంటంటే, ఈ దొంగతనం ప్లాన్ గురించి ఆయనకు ముందే తెలుసట. ఇది దర్యాప్తులో తేలింది. ఇక్కడ మరో ఇంట్రెస్టింగ్ లీగల్ పాయింట్ ఉంది. అదే ఈ కేస్ని ఇంకా సీరియస్ చేస్తోంది. విషయమేంటంటే, ఈ రాజీవరు ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు కింద జీతం తీసుకునే ఒక ఎంప్లాయీ. అంటే చట్టం ప్రకారం ఆయనొక పబ్లిక్ సర్వెంట్ అన్నమాట. దీనివల్ల ఏమవుతోందంటే, ఈ కేస్ మొత్తం యాంటీ కరప్షన్ యాక్ట్, అంటే అవినీతి నిరోధక చట్టం కిందకు వస్తుంది. ఇది ఆయనకు చాలా పెద్ద చిక్కులు తెచ్చిపెట్టొచ్చు. మరి ఈ యాంటీ కరప్షన్ యాక్ట్ ఏంటి? సింపుల్గా చెప్పాలంటే, ఇది పబ్లిక్ సర్వెంట్స్కి, అంటే ప్రభుత్వ ఉద్యోగులకు వర్తిస్తుంది. వాళ్లు గనక ఏ చిన్న అవినీతి చేసినా ఈ చట్టం కింద అది చాలా సీరియస్ క్రైమ్ అవుతుంది. అందుకే ఇది ఈ కేసులో ఒక మేజర్ టర్నింగ్ పాయింట్. ఈ దర్యాప్తు ఇలా సాగుతుంటే కథలోకి ఇంకో ఊహించని ట్విస్ట్ వచ్చింది. సీన్లోకి ఒక ఫేమస్ సినిమా స్టార్ ఎంటర్ అయ్యారు. అవును, ఒక పాపులర్ యాక్టర్ పేరు బయటకు రావడంతో ఈ కేస్కి పూర్తిగా ఒక కొత్త యాంగిల్ యాడ్ అయింది. ఇంతకీ ఆ నటుడెవరు? మలయాళంలో చాలా ఫేమస్ యాక్టర్ జయరాం. అసలు ఈ గోల్డ్ థెఫ్ట్ కేసులో ఆయన పాత్ర ఏంటి? ఇదే కదా అందరిలోనూ క్యూరియాసిటీ. అస్సలు విషయమేంటంటే, ఎస్ఐటి ఆఫీసర్స్ చెన్నైకి వెళ్లి మరీ జయరాం స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. ఆయన ఏం చెప్పారంటే, 1. ఈ కేసులో మెయిన్ అక్యూజ్డ్ ఉన్నికృష్ణన్ పొట్టి తనకు తెలుసని ఒప్పుకున్నారు. తనింట్లో పూజలు కూడా చేశాడని చెప్పారు. 2. గోల్డ్ మర్చెంట్ గోవర్ధన్ కూడా తనకు పరిచయమే అన్నారు. అయితే ఇక్కడే అసలు పాయింట్. శబరిమలలో జరిగిన ఈ దొంగతనంతో తనకు ఎలాంటి సంబంధం లేదని ఆయన చాలా క్లియర్గా చెప్పేశారు. సో మనమిక్కడ క్లియర్గా అర్థం చేసుకోవాల్సిందేంటంటే, జయరాం ఈ కేసులో నిందితుడు కాదు, అక్యూజ్డ్ కాదు. ఆయన జస్ట్ ఒక విట్నెస్, అంటే ఒక ముఖ్యమైన సాక్షి మాత్రమే. ఈ రెండింటికీ చాలా తేడా ఉంది. ఓకే, ఇన్వెస్టిగేషన్లో ఇంత ప్రోగ్రెస్ ఉంది, అరెస్టులు జరిగాయి, అంతా బానే ఉంది. కానీ ఇప్పుడు ఈ కేసు ఒక పెద్ద లీగల్ ప్రాబ్లంలో చిక్కుకుంది. అదేంటంటే న్యాయపరమైన ఆలస్యం. అసలు ఈ డిలే ఎందుకవుతోంది? ఇక్కడే అసలు సమస్య మొదలైంది. నిందితుల మీద ఛార్జ్షీట్ ఫైల్ చేయడంలో చాలా ఆలస్యం జరుగుతోంది. ఇప్పుడు ఈ డిలేనే నిందితులకు ఒక పెద్ద అడ్వాంటేజ్గా మారేలా ఉంది. మరి ఏ ఆలస్యానికి రీజనేంటి? సింపుల్. ఈ కేసులో మొత్తం 12 మందిని అరెస్ట్ చేశారు. వీరిలో 9 మంది మీద ఛార్జ్షీట్ వేయాలంటే ప్రభుత్వ అనుమతి కావాలి. ఆ పర్మిషన్ రావడమే లేటవుతోంది. సరిగ్గా ఈ డిలేని ఒక లూప్హోల్గా వాడుకుంటూ చాలామంది నిందితులు ఇప్పుడు కోర్టులో డీఫాల్ట్ బెయిల్ కోసం అప్లై చేసుకుంటున్నారు. ఇదిప్పుడు ఇన్వెస్టిగేషన్ టీంకి పెద్ద తలనొప్పిగా మారింది. అసలు ఈ డీఫాల్ట్ బెయిల్ అంటే ఏంటి? చాలా సింపుల్ అండి. చట్టప్రకారం పోలీసులు ఒక నిర్దిష్ట టైంలోపు ఇన్వెస్టిగేషన్ పూర్తి చేసి ఛార్జ్షీట్ ఫైల్ చేయాలి. ఒకవేళ వాళ్లు ఆ టైంలోపు చెయ్యలేకపోతే అప్పుడు నిందితులకు ఆటోమేటిక్గా బెయిల్ వచ్చేస్తుంది. అది వాళ్ల హక్కు. అందుకే ఈ డిలే అనేది నిందితులకు ఒక వరంలా మారింది. సో చూశారు కదా, ఈ కేస్ ఎంత కాంప్లికేటెడ్గా మారిందో.
ఒకవైపు ఇన్వెస్టిగేషన్లో షాకింగ్ నిజాలు బయటపడుతున్నాయి, మరోవైపు లీగల్ ప్రాబ్లమ్స్ అడ్డం పడుతున్నాయి. మరిప్పుడు ఈ కేస్ భవిష్యత్తేంటి? నెక్స్ట్ ఏం జరగబోతోంది? హెడ్ ప్రీస్టే కింగ్ పిన్ అవడం, ఒక ఫిల్మ్ స్టార్ సాక్షిగా మారడం, లీగల్ డెడ్లైన్స్ దగ్గర పడటం, ఇన్ని నాటకీయ పరిణామాల మధ్య ఈ శబరిమల బంగారం చోరీ కేసులో ముందు ముందు ఇంకెన్ని నిజాలు బయటకొస్తాయో, ఇంకెన్ని సంచలనాలు చూడాల్సి వస్తుందో వేచి చూడాల్సిందే.